కరీంనగర్ జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరీంనగర్ కలెక్టరేట్ పమేలా సత్పవతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో భారీ స్కామ్ జరుగుతుందంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే లబ్ధిదారుల నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. आपका लॉगिन में भी आ गया मैडम, अब वो लॉगिन में अभी भी चाहिए, लेकिन आपको लॉगिन में कैसे आ गया पूरा गवर्नमेंट डिस्ट्रिक्ट वाला देयर इज अ कंफ्यूजन इंदिरा ये तो करना का कॉन्सेंस हो ఈ స్కామ్ ఇంద్రమ్మ ఇండ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్క ఇల్లు తీసుకోవాలంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేస్తే 50,000 రూపాయల లంచాలు మరి తీసుకుంటున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు తీసుకుంటున్నో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గ్రామ సభలో పెట్టి ఇలా బెనిఫిషియరీస్ ని మేము ఎంపిక చేస్తాం అని చెప్పిండ్రు. నేను సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ కడతా ఉన్నా. ఏ ఒక్క ఊర్లో కానివ్వండి, ఏ ఒక్క వార్డులో కానివ్వండి గ్రామ సభ పెట్టి బెనిఫిషియరీస్ని ఎంపిక చేసిండ్రా?